బయట ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా లోపలికి వస్తే ప్రారంభించుకుందాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ నుండి పాత్రికేయులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వరకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పోలీస్ కృష్ణన్న సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి మా తెలంగాణ ముదిరాజ్ బంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పోలీస్ కృష్ణ సంస్మరణ సభ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి మా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు ఇక్కడికి ప్రత్యేకంగా పోలీస్ కృష్ణ సంస్మరణ సభ కోసం, పోలీస్ ఆవిష్కరణ కోసం వచ్చారు. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారిని మాట్లాడవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఈనాటి పాత్రికేయ మీడియా మిత్రుల సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా చరిత్ర పుటలకెక్కిన పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారి 16వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా లేచిన తరుణంలో అనేక మంది అమరవీరులైనారు. అనేక మంది తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టిన నేపథ్యం మనందరికీ తెలిసిందే. వాస్తవంగా ఈ నెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి నిరాహార దీక్షకు పూనుకున్నప్పుడు దానికి చాలా ఎమోషనల్గా స్పందించిన సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆయన ఆత్మాహుతికి పాల్పడిన నేపథ్యం మనందరికీ తెలుసు. శ్రీకాంతాచారి గారు ఆత్మాహుతికి పాల్పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటిన్నింటినీ ఎమోషనల్గా తీసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారు ఒక పోలీసు ఉద్యోగిగా ఉండి తన యొక్క 19 ఏళ్ల సర్వీస్లో 17 సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ చే ప్రశంసలు పొందిన వ్యక్తి, అవార్డులు పొందిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఉద్యమాలు ఇంత బలంగా నడుస్తున్నాయి. విద్యార్థి యువకులు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. తెలంగాణ బిడ్డలారా, మీరు ఉద్యమాలు చేయండి కానీ ఆత్మాహుతికి పాల్పడకండి. ప్రాణాలు ఇవ్వదలుచుకుంటే మేము ప్రాణాలు పరంగా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంకల్పం కొద్దీ
ఆలోచన కొద్దీ మరి ఆ రోజు కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి మరి నినాదాలు చేస్తూ చెప్పిన వ్యక్తి. అనేక మంది వారించిన, అనేక మంది ఆ సెల్ టవర్ ఎక్కడానికి ప్రయత్నం చేసిన వాటన్నిటినీ తిరస్కరించి ఆయనే దాదాపు డిసెంబర్ 1వ తారీఖు నాడు 12 గంటల లోపు తన సర్వీస్ రివాల్వ్తో కాల్చుకొని చనిపోయిన ఏకైక వ్యక్తి ఇలా పోలీస్ కిష్టన్న గారు. పోలీస్ కిష్టన్న గారు మొత్తం తెలంగాణ ఉద్యమంలో అసమాన త్యాగాలు చేసిన అనేక మంది కంటే ముందు బాగా నిలిచిన వ్యక్తి. ఎందుకంటే ఒక ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఉంటుంది. అయినప్పటికీ కూడా అనేక మంది ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి చేయూతనిచ్చినాయి. సింగరేణి కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్లు కావచ్చు, అందరూ కూడా అనేక రకాలుగా ఈ ఉద్యమాల్లో పాల్గొని పనిచేసిన నేపథ్యంలో ఈ ఉద్యమం మొత్తంలో ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి, ఉద్యోగిగా ఉండి ప్రాణత్యాగం చేసిన వాడు పోలీస్ కిష్టన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు 29వ తారీఖు నాడు ఆత్మాహుతికి ప్రయత్నం చేసిన ఆయన 31వ తారీఖు నాడు, ఆయన 3వ తారీఖు నాడు మరణించినారు. కానీ పోలీస్ కిష్టన్న గారు 1st తారీఖు నాడు మరణించినారు. అందుకే మేము ఏమంటున్నామంటే డిసెంబర్ 1 నాడు మరణించిన పోలీస్ కిష్టన్ని మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా గుర్తించాలి ప్రభుత్వం అని చెప్పి మేము పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే త్యాగాలను రికార్డు చేసేటప్పుడు తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు. ప్రభుత్వ పరంగా మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా పోలీస్ కిష్టన్ యొక్క వర్ధంతి ఈరోజు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత, తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా మరి అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వంతో సహకారాన్ని దాన్ని పూలతో అలంకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ కార్పొరేషన్ ద్వారా చేయిస్తున్నాం. అక్కడ వారి ఫోటోను పెట్టి పోలీస్ అధికారుల సంఘాన్ని కావచ్చు, ఉద్యోగుల సంఘాలను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, మంత్రులను కావచ్చు, మాజీ మంత్రులను కావచ్చు, మరి ముదిరాజు బిడ్డలందరినీ కూడా ఆ ప్రాంతానికి ఆహ్వానించి వారికి నివాళులు అర్పించమని కోరుతున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజు బిడ్డలంతా ఎక్కడ వీలైతే అక్కడ పోలీస్ కిష్టన్నకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మేము 2014 తర్వాత ఘనంగా నిర్వహిస్తున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. మేము గతంలో ఇందల్బాయిలో ఆవిష్కరించినాం, అంతకుముందు కామారెడ్డిలో ఉంది, తర్వాత ఈ కొలన్పాకలో చేసినాం. ఇంకా అనేక ప్రాంతాల్లో పోలీస్ కిష్టన్న విగ్రహాలు ఇప్పటికే ఆవిష్కరణ అయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన క్రమంలో, తెలంగాణ ఉద్యమ క్రమంలో, తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు చూసిన యోధులు కావచ్చు, ఈ ప్రాంత చరిత్ర కావచ్చు, సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలను కావచ్చు, అగ్రభాగాన్ని నిలపడానికి తెలంగాణ ముదిరాజు మహాసభ నిరంతరం పనిచేసింది. దాంట్లో భాగమే పండుగ సాయన్న గురించి కూడా మేము బయటికి తీసుకురావడం. ఇలా పండుగ సాయన్న విగ్రహాలు కూడా మహబూబ్ నగర్, షాద్ నగర్, అనేక ప్రాంతాల్లో, వనపర్తి, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో మరి 1960 ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన కేవల్ కిషన్ ముదిరాజు గారి జాతర డిసెంబర్ 26 నాడు జరుగుతుంది. దాన్ని ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి దాన్ని అధికారిక జాతరగా, ప్రభుత్వాలు జరిపే అధికారిక జాతరగా కూడా గుర్తించేటట్టు చేసినాం. ఆ జాతరకు 1 ఎకర్ స్థలం ఇప్పించినాం. ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఆ స్థలాన్ని సేకరించి వారికి అందజేయడం జరిగింది ఆ కమిటీకి. మరి ఇప్పటికీ డిసెంబర్ 26 నాడు అది కూడా నిరంతరం జరుగుతున్నాం. మరి మేము కోరేది ఒక్కటే, మరి ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించాలి. ఇవాళ అమరవీరుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా అమరవీరుల కోసం ఒక అద్భుతమైన స్మృతి భవనాన్ని కూడా నిర్మించినారు. ఆ రోజు దాని ఇనాగ్రేషన్లో పోలీస్ కిష్ట యొక్క కుటుంబ సభ్యులను కూడా పిలిచి సత్కరించినారు. మేము కోరేది ఒక్కటే, పోలీస్ కిష్ట విగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపించాలని చెప్పి
మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా కనీసం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ కుటుంబాల్లో పుట్టి పెరిగి పోలీస్ శాఖకు అనేక రకాలుగా సేవలు అందించిన బిడ్డ మరణించింది కాబట్టి కనీసం పోలీస్ స్టేషన్ల వద్ద లేకుంటే మండల కేంద్రాల వద్ద పోలీస్ కిష్టయ్య విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ కిష్టయ్య యొక్క జీవిత చరిత్రని ఆయన త్యాగం చేసిన దాన్ని ప్రభుత్వ పాఠ్యాంశంగా కూడా పెట్టాలి. ఎందుకంటే అసమాన త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డలు లేకుండా ఈ తెలంగాణ సాకారం కాలేదనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా మరి వారి మరణం తర్వాత ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించినారు. వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేసినారు. వారి కుమారుడికి నిజామాబాద్లో ఉద్యోగం ఇప్పించినారు. వారి శ్రీమతికి కరీంనగర్లో ఉద్యోగం ఇప్పించినారు. ఇప్పుడు వారు గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు. అదేవిధంగా వారి బిడ్డని మెడిసిన్ చదివించినారు. వారి మళ్ళీ కుమార్తెని పీజీ కూడా ఇప్పుడు చదివిస్తున్నారు. త్వరలో ఆమె ఒక పీజీ డాక్టర్గా ప్రజల ముందు కూడా రాబోతున్నది. ఆ రకంగా సహాయ సహకారాలు గౌరవ కేసీఆర్ గారు అందించినారనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ అమరవీరుల త్యాగాల గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తామని, దానికి అందరూ సహకరించాలని నేను పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఉద్యమాల్లో మరణించిన బిడ్డల గురించి ఏ కార్యక్రమం చేసినా దయచేసి మీరు సంపూర్ణంగా సహకరించండి. వారు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాకారం కాలేదు. వాళ్ళు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం నిలబడలేదు. వారు లేకుండా తెలంగాణ ప్రజలు ఆత్మనిర్భరంతో బతుకుతలేరు. వారు లేకుండా ఈ రోజు జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడే అభివృద్ధి లేదు అనే విషయాన్ని మీరు మనసారా కోరుకొని ఆశీర్వదించి ఈ వార్తకు కానీ ఈ అంశాలకు కానీ విస్తృత ప్రచారాన్ని కలిగించాల్సిందిగా నేను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మేము పిలవగానే అనేక మంది మా మిత్రులు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి రాష్ట్ర కార్యదర్శులు, మా రాష్ట్ర అనుబంధ విభాగాల సభ్యులు, అదేవిధంగా జిల్లా సంబంధించిన అధ్యక్షులు, మరి అనేక మంది మిత్రులు షార్ట్ నోటీస్తో వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పిలుపునందుకొని పిలుస్తున్నారు. మేము ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పోస్టర్లు కానీ అన్ని పంపించడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో, జిల్లా మండల కేంద్రాల్లో కూడా పోస్టర్స్ రిలీజ్ చేయమని చెప్పి మా రాష్ట్ర సంఘానికి కూడా ఆదేశాలు జారీ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నాడు మనం పోలీసుకి ఇస్తున్న 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనం ఘనంగా జరపడం ద్వారానే ప్రభుత్వాలకు కొంతనైనా కొంత చలనం వచ్చి వారి విగ్రహాన్ని పెట్టడంలో చొరవ చూపుతారని చెప్పేది అర్థం చేసుకోవాలని మన మిత్రుల్ని కోరుతూ, ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. अमर है पोलीस किस्टना, अमर है, अमर है. పోలీస్ కిష్టన్నా, పోలీస్ కిష్టన్నా, పోలీస్ కిష్టన్నా. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఉంటుంది. చెప్పు తీసుకోండి.
ఒక్క నిమిషం జరగమంటాను. బాబు కొంచెం నిశ్శబ్దం, బాబు. సైలెన్స్, సైలెన్స్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన పోలీస్ కిష్టయ్య గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ పాత్రికేయులు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకారానికి అనేక మంది అమరవీరులు, అనేక మంది యువకులు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన నేపథ్యమే మరి తెలంగాణ రాష్ట్ర సహకారానికి ఒక మెట్టుగా మనం భావించాం. వారి త్యాగాల అడుగుల మీద, వారి త్యాగాల పునాదుల మీద అడుగులు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం 2014లో సాధించుకున్నాం. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంగా సోదరుడు శ్రీకాంతాచారి మిగతా సోదరులు కొంత ఎమోషనల్ ఫీల్ అయి ఆ రోజు ఆత్మాహుతికి పాల్పడిన సంగతి అందరికీ తెలుసు. వారు ఆ కాలిన గాయాలతో వారిని